నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశానుసారం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఇన్ఛార్జ్ కార్యదర్శి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సిహెచ్ యుగంధర్ స్థానిక హెచ్పిఎన్ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మోటారు చట్టం ప్రజలలో అవగాహన భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఆవేశంతో వాహనం నడపవద్దు అని, ఆ క్షణిక ఆవేశం కుటుంబంలో ఒకరిని కోల్పోయేలా చేస్తుందని తెలిపారు. మోటారు ప్రమాదాల రేటును తగ్గించే దిశగా యువకులలో మార్పు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జేఎంఎఫ్సి స్పెషల్ మొబైల్ కోర్ట్ శ్రీమతి సిహెచ్ శ్రీవిద్య, జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి మానిం రోషిని, ప్రిన్సిపాల్ టి రామారావు, అడ్వకేట్ ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి ఇంటికి సేఫ్గా తీసుకోవాలి, అది ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది మంచిది కాదు. ఇక్కడ ర్యాష్నెస్, నెగ్లిజెన్స్ అనే రెండు పదాలు యూజ్ చేశాను. మీకు ఆ పదాలు అర్థాలు మీకు కామన్గా తెలిసి ఉండొచ్చు. లీగల్ ఫ్రెషియాలజీలో ర్యాష్నెస్ అంటే బండి ఈ వీధిలో ఎంత స్పీడ్లో పోవాలో అంత స్పీడ్లోనే నడపాలి. ఇప్పుడు మీరు బయట రోడ్డు చూస్తే ట్రాఫిక్ హెవీగా ఉంది, బస్సెస్ అన్నీ ఉన్నాయి. అక్కడ మీరు 80 కిలోమీటర్ స్పీడ్ మీద బండి నడపగలుగుతారా? 100 కిలోమీటర్ స్పీడ్ మీద బండి నడపగలుగుతారా? మినిమం 50 అబవ్ కూడా మీరు నడపడానికి అవకాశం లేని ఎన్విరాన్మెంట్ అది. కానీ అక్కడ మీరు 60-70 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నా కూడా అది మోడరేట్ స్పీడే అనుకుంటారు మీరు, కానీ ఇట్ ఈస్ ఇన్ ర్యాష్నెస్. అక్కడ కనుక ఏదైనా జరిగితే మీకు అవతల వాడికి ఇద్దరికి కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దట్ హ్యాస్ టు బి కీపింగ్ యువర్ మైండ్. అట్లాగే హైవే మీద ఎంత స్పీడ్ మీద నడపాలో అంత స్పీడ్ మీద, అక్కడ బోర్డ్స్ కూడా పెట్టి ఉంటారు, ఇక్కడ ఎంత స్పీడ్ మీద మనం రన్ చేయాలి వెహికల్ అనేది. అట్లాగే రెండోది, వెహికల్ నడిపేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాలి. మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా తీసుకోవడం లేదు. దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు మనం రోజు చూస్తూనే ఉంటాం. మనకి క్రైమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూసుకుంటే 3700 యాక్సిడెంట్లు రోజుకి జరిగితే అందులో ఒక 3000 యాక్సిడెంట్లకి కారణం కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. అండ్ ఆ యాక్సిడెంట్స్లో మరణానికి గురవడానికి కారణం కూడా మెజారిటీ కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. కారణం మనందరికీ తెలుసు, బాడీలో ఏ పార్ట్కైనా రీప్లేస్మెంట్ ఉంటుంది. అదే హెడ్కి కానీ ఏమైనా ఇంజురీ జరిగితే దానికి ఇంక రీప్లేస్మెంట్ ఏమీ ఉండదు. దానికి ఒకవేళ సర్జరీ చేసినా సరే పర్మనెంట్గా మనం డిసేబుల్ అయిపోయే పరిస్థితి వస్తుంది. యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఈ రోజుల్లో మనం ఒక పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా, పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనం వెళ్ళి చూసినట్లయితే ఈ న్యూరలాజికల్ సమస్యలు ఉన్న వాళ్ళు, పేషెంట్లు చాలా ఎక్కువ అవుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పాలకొండ, సీతంపేట ఆసుపత్రులలో రోగులతో బెడ్స్ నిండిపోయాయి. దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు క్యూ కడుతున్నారు. దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంపీ, పిఎంపీలను గిరిజన రోగులు ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలోని గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టండి అంటూ ఆరోగ్య కేంద్రానికి రోగులు వస్తున్నారు. వారం నుంచి ఫీవర్ తగ్గుతుంది దానివల్ల సీతంపేట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇలా మీ గ్రామంలో ఎంతమంది జ్వరాలు ఉన్నాయి? ఇంట్లో అందరికీ ఫీవర్లు వస్తున్నాయి, కానీ ఇలా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. మీ ఊర్లోకి డాక్టర్లు వస్తున్నారా? డాక్టర్లు అంటే ఎవరు రావట్లేదు, కానీ కొందరు సిబ్బంది వస్తున్నారు. ఓకే. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని బీసీ సెల్ నగర అధ్యక్షులు ఉంగటి రమణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారం రోజులుగా భోగాపురం ఎయిర్పోర్టుపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నిన్న చంద్రబాబు పర్యటనతో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడుపుతున్నారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాను స్వర్ణ శ్రీకాకుళం జిల్లాగా తీర్చిదిద్దటానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలతోనే పనిచేస్తారు, ప్రజలకు మమేకం అవుతారు, ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన కంట ఊపిరి ఉన్నంత వరకు, చివరి రక్త బొట్టున్నంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రమించి ఆంధ్ర ప్రజల్ని అభివృద్ధికి కంకణ కట్టుకునే లక్ష్యమే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఉమ్మడి రాష్ట్రమైన మన ముగ్గురు త్రిమూర్తులైన ఈ రాష్ట్రానికి 3 పార్టీలు, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అలాగే తెలుగుదేశం కలిపి మొత్తం కూటమితో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. దానికి ఫుల్ సపోర్ట్ కూడా మాకు బీజేపీ అందివన ఉంది. అందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బీజేపీ కానివ్వండి, మా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఆయనకి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు స్థాపన దిశగా ఆయన అడుగులు వేశారు. ఈరోజు భోగాపురంకి వచ్చారు, శ్రీకాకుళం వచ్చి దాంట్లో కృషి ఏంటంటే మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీకాకుళం అఖండ విజయం 3 లక్షల మెజార్టీని సంపాదించిన వ్యక్తి శ్రీకాకుళంలో ప్రజలు అతను పట్టం కట్టారు. అంతటి విలువైన ఓటింగ్తోనే ఆయనకి క్లీన్ స్విప్ చేయగల దిశగా వైఎస్ఆర్ని ఈ జిల్లా చేసింది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశానికి ప్రతి ఒక్కరూ పట్టం కట్టారు. అందుకు రామ్మోహన్ నాయుడు గారు యువకులు ఆయన ఒకటే లక్ష్యం, భోగాపురం డెవలప్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గూనపాలెం సెక్టార్ మంగువారితోట ఎంసీఈ స్కూల్లో మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ రోణంకి త్రిలోచన పాల్గొని మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. అనంతరం సూపర్వైజర్ బి యోగేశ్వరి మాట్లాడుతూ చేతులను ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 12 సంవత్సరాల లోపు బాలబాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్తో పాటు ఎంఎస్కే ఎన్ఎం ఆశా అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు అంటువ్యాధులు విజృంభిస్తాయని, వీటి నియంత్రణకు వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో క్లోరినేషన్ పెద్ద ఎత్తున చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో అతిసారం, ఇతర అంటువ్యాధుల నివారణకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని, ఇంటింటి సర్వే చేపట్టి అంటువ్యాధులు సోకిన వెంటనే తక్షణమే వైద్య బృందం అక్కడికి చేరుకుని సకాలంలో చికిత్స అందిస్తుందని మీనాక్షి స్పష్టం చేశారు. అంటే అతిసార వ్యాధి, అక్యూట్ డైరియల్ డిజీజెస్, అలా దీంతోపాటు వర్టికల్ డిజీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాల కారణంగా ఇవన్నీ ఎక్కువ అవుతాయండి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇవి ఎక్కువగానే ఉంటాయి. సో వీటికి నివారణంగా మనం జూన్ నెలని యాంటీ మలేరియా మాసోత్సవంగా, అలాగే జూలై నెలని యాంటీ డెంగ్యూ మాసోత్సవంగా చేసుకుంటూ యాక్షన్ ప్లాన్లు వేసుకున్నాం. అక్టోబర్ వరకు ఎలా మనం దీన్ని నివారించాలి, కేసులు తగ్గించాలి, ఈ విధంగా మేము ప్లాన్ వేసుకొని ప్రతి పిహెచ్సిలో కూడా ప్రతి ఇంటింటికి వెళ్తూ ఎనీ ఫీవర్ కేసు ముందే మనం ఐడెంటిఫై చేయడం, అలాగే ఫీవర్ కేసుతో పాటు డయేరియా, ఆ ఇంట్లో
డయేరియా కేసులు, అడల్ట్ డయేరియా కానీ, అండర్ 5 డయేరియా కానీ ఎవరున్నా సరే ఆ కేసులను కూడా నమోదు చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమైతే ట్రీట్మెంట్ ఇస్తూ మనం అర్లీ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముందునే ఐడెంటిఫై చేస్తే మనకి డెత్స్ అన్నీ ఉండకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వెళ్తున్నామండి. అలాగే జిల్లా వారీగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని పెట్టుకున్నాం. డీమ్డెచ్ఓ అని, డెప్యూటిమాలజిస్ట్ని, అలాగే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ని కూడా ఒక డయేరియాకి ఫీవర్స్కి కూడా నియమించడం జరిగింది. వీళ్ళల్లో ఒక ఎంపీహెచ్ఈఓను, ఒక ఎల్టీని కూడా పెట్టడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్లో ప్రతి పిహెచ్సిలో కూడా ఒక టీం అంటూ ఏర్పాటు చేసాం. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫీల్డ్లో ఒక ఆశా నుంచి కానీ, ఏఎన్ఎం నుంచి కానీ, లేదా ఒక హాస్టల్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ ఎక్కడైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అది పైకి ఇన్ఫామ్ చేయమని చెప్పాము. అలాగే వెంటనే పిహెచ్సి ర్యాపిడ్ టీమ్ అక్కడ వెళ్ళడం జరుగుతుంది. బేసిక్గా అది ట్రీట్మెంట్ సైడ్ చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఎపిడమాలజీ టీం కూడా అక్కడికి వెళ్ళి సోర్స్ని ఐడెంటిఫై చేయడం, మెయిన్ సోర్స్ని ఐడెంటిఫై చేస్తే సోర్స్ని మనం క్లియర్ చేస్తే అక్కడ ఒక వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో వాటర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేసాము. ప్రతి సచివాలయంలో కూడా అది అర్బన్ అవని, రూరల్ అవని కంపల్సరీ వాటర్ టెస్టింగ్, అది డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ ఉందో అన్ని దగ్గరలో కూడా వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో మనకి ఈ గత వారం తీసుకుంటే చాలు 590 దగ్గరలో మనం వాటర్ శాంపిల్స్ తీస్తే 17 దగ్గర బయలాజికల్గా పాజిటివ్ వచ్చాయి. సో వీటన్నిటి కూడా మనం స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు శాస్త్రీయబద్ధంగా జరగాలని 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ కెవి రమణారెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓ, పీఆర్డీలతో శుక్రవారం జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులైన ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, ప్రొఫెసర్ ఎంవిఎన్ పద్మారావు, కె కృపారావులతో కలిసి ఆయన మాట్లాడారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ వివరణాత్మక నిబంధనలను సూచించిందని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అప్పుడే స్థానిక సంస్థలకు న్యాయబద్ధంగా సమానంగా నిధులు పంపిణీ సాధ్యపడుతుందని చెప్పారు. ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ, గ్రామీణ సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్షించవలసి ఉంటుందని, స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, జవాబుదారీతనం మెరుగుపరచడానికి, ప్రణాళికేతర మూలధన వ్యయాలను తీర్చడానికి, స్థానిక సంస్థల అవసరాలను అంచనా వేయటానికి ఈ సమావేశంలో హాజరైన వారంతా తగు చర్యలు సూచించాలని కోరారు. మూలధన ఆస్తుల నిర్వహణ, వాటి నిర్వహణ కోసం ఖర్చుల అంచనా కోసం నిబంధనలను సూచించటానికి కమిషన్కు అప్పగించబడిన విస్తృత శ్రేణి విధులకు అనుగుణంగా విస్తృత స్థాయి వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులతో ఖచ్చితమైన డేటా సేకరణ, విశ్లేషణను మిళితం చేసేందుకు రాష్ట్రంలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల పన్ను వర్తింపు సమస్యలు, వ్యయ సమస్యలు, ప్రాథమిక అవసరాల లభ్యత, కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల్లో వారి భాగస్వామ్యం మొదలైన వాటి రసీదులు, ఖర్చుల గురించి సంబంధిత అధికారులు పూర్తి స్థాయి డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే మధ్యాహ్నం నుంచి సర్పంచులకు ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జిల్లాలోని అన్ని డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు హాజరయ్యారు. 30 మండలాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు మండలాల తరపు నుంచి ఒక 3 మండలాలు సెలెక్ట్ చేయడం జరిగింది. కమిషన్ సూచన ప్రకారంగా 3 మండలాల నుంచి కూడా మీరు ఎంపీడీఓలు రావడం జరిగింది. అదేవిధంగా 30 మండలాల నుంచి కూడా ఈఓపీఆర్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మీకు ఈ వ్యవస్థలో, పంచాయతీరాజ్ వ్యవస్థలో మీరు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల తరబడిగా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సాధక బాధకాలు అయితే ఏంటి, లోటుపాట్లు అయితే ఏంటి, అసలు మీరు చర్చా వేదికలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వగలిగితే కమిషన్ వారు తప్పనిసరిగా వాటినన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం పటిష్టమైనటువంటి ప్రణాళిక 1 ప్రణాళిక రూపొందించుకుంటే ఈ వ్యవస్థలు బాగుపడతాయన్న దానికి వారి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం పటిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుంటే ఈ వ్యవస్థలు బాగుపడతాయన్న దానికి వారి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం పటిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుంటే
ఒక రూపకల్పన చేయడానికి ఉన్నారు ఇక్కడికి. అలాగే ఫైనాన్స్ కమిషన్ సాధ్యాసాధ్యాలపై ఎలాగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, గతంలో ఎలా చేశారు, ఫ్యూచర్లో ఎలా చేయాలి అనే గౌరవ సభ్యులు మన ముందుకు వచ్చి ఉన్నారు. వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఫీల్డ్ లెవెల్లో ఎలా అమలు జరుగుతుంది, ఎలా అమలుపరచాలనేది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఎలా మీరు చేయాలి, ఎలా చేయగలం, ఎలా చేసి ఇంకా బాగుంటుంది మీకు అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కమిటీ సభ్యుల ముందు తెలిస్తే వారు తగిన సూచనలు చేస్తారు. మీ అందరూ సహకరించాలని కమిషన్ వారికి నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే సెక్రటరీ ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ప్రొఫెసర్ శ్రీ కుప్పారావు గారు, అదర్ కృష్ణ గారు, వెంకటేశ్వర గారు, వెంకటరమణ గారు. భారతీయ సమాజంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాస్ సూర్య అన్నారు. తోటపాలెంలోని అంబేద్కర్ సామాజిక భవనం వద్ద నిరుపేద, నిరాశ్రయ, అనాథలైన వారికి నిత్యావసర కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపటానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు, గొప్ప మానవతావాది అంబేద్కర్ అని కొనియాడారు. సకాలంలో ఆహారం అందక ఎంతో నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారి కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మదర్ తెరిసా చెప్పినట్టు ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యోగానందం, బరాటం చక్రవర్తి, బ్రహ్మాజీ, మాజీ సైనిక ఉద్యోగులు కోన రాజు, గణేష్ ప్రసాద్ దేవ్, ముంజి భాగ్యం తదితరులు సహకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశీ, సురేష్, తోటపాలెం సియోన్ ప్రార్థనా మందిరం సంఘ కాపరి నాన్సీ ఫ్లోరెన్స్, అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు బలగ మోహన్ రావు, శేషనాయుడు, హరీష్, శ్రీను, మరకాన రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.